అమ్మా 4000 పింఛనిస్తామని మొత్తం దేశాన్ని నాశనం చేసిండమ్మా. చేయి గుర్తాయి. మరి దేశాన్ని నాశనం చేసినప్పుడు మా సొంత ముసలోళ్ళు రోడ్డు మీద అడుక్కొని తింటుంటే కూడా మాకు 4000 పింఛన్ చేస్తాని 2000 పింఛనే చేసిండు. మరి సొంటోన్ని ఎట్లా చేయాలి? బీదోళ్ళ ఇండ్లన్నీ గులగొట్టిండు. చెరువులు ఉన్నాయి అని అన్నాడు. మరి ఆయన వేరే ప్రభుత్వం మీద క్యాల్ పెడుతుండు. కానీ మరి నువ్వేం చేస్తున్నావు? నీ లెవెల్ ఏంది? నువ్వు ఒక నీకు ప్రభుత్వం ఎట్లా ఇచ్చింది? ఎట్లుంది మరి ప్రచారాలు ఎట్లా అవుతున్నాయి? మస్తు మంది చెప్తే పొద్దున నుంచి చెప్తానే ఉన్నారమ్మా. ఎక్కడ వేస్తాం ఒక్కొక్కళ్ళు అంటే వేస్తాం, ఏదన్నా ఒకటంటే మాకే అందరు మాకే అంటే ఎక్కడ వేస్తాం చెప్పు. అడిగిపోయినాక అది బుద్ధి పుడితే అది వేసేదే. ఇంక మళ్ళీ ఎవరికైనా వేస్తాం. ఇంతమంది అందరు మూడు సార్లు ప్రచారం చేస్తున్నారు అందరు. ఏ పాట అని చెప్పేది మా వాళ్ళు మా ఆయన ఎట్లా చెబితే అక్కడ వేయాలి. ఆయన ఉన్నప్పుడు బాగానే ఉండమ్మా. అందరూ మంచిగానే ఉన్నారు. ఎవరైనా ఉన్నప్పుడైనా మంచిగా ఉన్నారు. కేసీఆర్ అయినా మంచిగా డబ్బులు ఇచ్చిండు, ఈ పథకాలు పెట్టిండు, ఇండ్ల భూములకు అన్నిట్లకు బాగానే చూసిండు ఆయన కూడా. కానీ ఈయన వచ్చినాకనే ఏం లేదు. ఏమి అది పింఛన్ ఇస్తామన్నాడు, పింఛన్ లేదు. 2000కు 4000 ఇస్తాము, 3000 ఇస్తామన్నారు. అది లేదు, ఏది లేదు. ఎట్లనో ఇంకా ఎవరు బతుకుతారు వాళ్ళని బతుకుతాను అంతే. ఎవరు బతుకు ఎవరి కష్టం అలాగే. వాళ్ళు ఇంకేం చేస్తాం. ఇప్పుడు ఎవరికి వేయాలని అనిపిస్తుంది? అన్ని ఇచ్చిన ఆయనక లేదంటే ఏమి ఇయ్యని వాళ్ళక? ఎవరిని అందరూ ఇప్పుడు కేసీఆర్ని గెలిపించినాం అప్పుడు వేసి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వేయాలను నేను చెప్పింది ఎక్కువ నువ్వు వేయి అని అంటాడు. ఆయన వేసినకెళ్ళి నేను వేస్తాను. నేను అందరికి వేయాలి, అందరూ రావాలని ఉంటుంది. కానీ ఎవరైనా ఒక్కరే వస్తారు కదా, అందరు రారు, ఒక్కరు వస్తారు. ఇంకా ఎవరికి ఇట్లా ఉంటే అట్లా. మా కొడుకు మా ఓట్లు ఉన్నాయి, 6-8 ఓట్లు ఉన్నాయి. ఎవరికి వేయాలంటే అంకులు వాళ్ళకి వేస్తాం. ఇప్పుడే హాస్పిటల్కి పోయిండు. పోయి వచ్చినాక చెప్తాడు ఎక్కడ వేయాలంటే అక్కడ వేస్తాం. కేసీఆర్ కానీ అంటున్నాడు. కేసీఆర్ కంటే ఈయన కూడా గెలిపియాలి కదా. ఈయనని గెలిపియాలి, ఆయనని గెలిపియాలి అంటే కాదు. ఎవరైనా ఒకరికి కేసీఆర్ అంటే ఇష్టం. కానీ ఇంక మొదటి నుంచి ఇందిరమ్మ ఉండే కదా రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం ఉండే కదా. ఇంకా ఆమెకే పోతుండే ఎప్పుడు ఓట్లు. కానీ పాపం ఆయన రాజీవ్ గాంధీ కొడుకు గెలిచితే పెళ్లి చేసుకుంటా అని అంటున్నాడంట. ఆయన గెలుస్తలేడు పాపం, పెళ్లి చేసుకుంటలేడు. ఎప్పుడు వెనక్కే పోతున్నాడు. ఈసారి గెలిచిండు. ఇది ఇప్పుడు కూడా గెలిచి మంచిగా అయితే ఆయన ఓ సంవత్సరం నిలబడాలి కదా. రాజీవ్ గాంధీ ఇందిరమ్మ రాజ్యం కూడా నిలబడాలి కదమ్మా. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతుందో తెలుస్తలేదు. లాస్ట్కి అయితే తెలుస్తుంది. అందరికి మంచిగా ఉండాలి, అందరం మంచిగా ఉండాలి. అందరికి ఒక్కరుంటే వాళ్ళు 2 ఇండ్లు ఆయనకు మంచిగా కావాలి. ఒక్కడే ఉండాలి కదా రాజీవ్ గాంధీ కొడుకు. ఆయనకు పిల్లలు ఇల్లు సంవత్సరం ఆయనకు కూడా కావాలి కదా. రాహుల్ గాంధీకి పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఆయన బిడ్డ చేసుకున్నది. ఆయన చేసుకుంటే అందరికి సంతోషం. చూడి ఆయన ఎప్పటి నుంచో వాళ్ళ రాజ్యమే ఉండే. ఇంకా వాళ్ళు ఇచ్చిన రాజ్యమే తీసుకో అని కేసీఆర్కి ఇస్తే కేసీఆర్ ఏమో తీసుకుని ఓడిపోయా, గెలిచే. ఇప్పుడు ఆయనకు వస్తలేదు రాజ్యం. మళ్ళీ వాళ్ళకు ఎప్పుడు గెలుస్తారేమో ఎప్పుడు పోతుంది. ఈసారి గెలిచిండ్రు. ఇప్పుడు కూడా గెలిస్తే మళ్ళీ వాళ్ళకు మంచిగా అవుతుంది. ఒక్కసారి గెలిచితే ఈ 5 సంవత్సరాలను ఏళ్ళనికే మంచిగా ఉంటుంది. కానీ ఎక్కడేస్తుంది. ఆయన పెళ్లి అయితే మంచిగా ఉంటుంది అని మాకు రాహుల్ గాంధీ. అదే గెలిచితే పెళ్లి చేసుకుంటా అన్నాడంట కదా. ఇక మళ్ళీ అదే అంటున్నా. కానీ మళ్ళీ ఇంకెప్పుడో ఎట్లా అవుతుందో ఏమో చెప్పేవాళ్ళకి వచ్చే వరకు తెలుస్తుంది. అందరు సంతోషంగా ఉండాలని మా ఇష్టం. కరెంట్ పెట్టిండు. మళ్ళీ మాకేం కరెంట్ ఇస్తాడు?
చెప్పు ఇస్తలేడు. పింఛన్లు పెంచుతా అన్నారు కదా, ఏం పెంచలే, గదే 2000. కేసీఆర్ సార్ ఉంటే ఎట్లుంటుండే ఇప్పుడు? మంచిగానే ఉన్నాడు కేసీఆర్ సార్, బాగానే నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, బాగా పింఛన్ ఇచ్చిండు. అబద్ధం ఎందుకమ్మా, అంతే. మరి ఫ్రీ బస్ గురించి ఏం చెప్తావు పెద్దవా? ఏం చెప్తామా, మేము భూమి చెయ్యమమ్మా. పోయేటోళ్ళు ఇప్పుడు కొలువులు చేసుకొని పోయేటోళ్ళకు వాళ్ళకు వాళ్ళకే ఉపయోగం. వాళ్ళకే ఉపయోగం. ఒక్కనాడు చెప్పలే నేను ఒక్క రోజు కూడా బస్సులు ఎక్కాలి. ఎక్క పరిస్థితి ఉందా సార్? లేదు కదా, ఇంకా ఎక్కువ పరిస్థితి లేదు. చేత కాకుండా చేతనైన వాళ్ళకే లాభం, చేత కాని వాళ్ళకు ఏం లాభం బిడ్డ, ఏం లాభం లేదు. ఏం లాభం లేదు. ఏదో మాకు 2000 పింఛన్ ఇస్తే బతుకుతాం. ఆయన చేసిండు కాబట్టి ఆ 2000 పింఛన్ ఇస్తే ఆ గోళీలకి అవుతున్నాయి. తిండి పెట్టడానికి ఎవరికి కావాలి కదా, ఎవడు పెడతాడు తిండి? అలా 5 నాకు గోళీలకు 500, అలా తిండికి 500 ఖర్చులు కావాలి. ఏం డెవలప్మెంట్ లేదు. అయ్యో సాయి, ఇక్కడ ఏంది, ఇక్కడ పరిస్థితి ఏంది? ఇక్కడ చెత్త కావచ్చు, గుళ్ళు కావచ్చు. ఒక మాట చెప్పనా, వాస్తవం చెప్పనా, ఎవరమన్నా ప్రభుత్వాన్ని విమర్శించేది ఉంటే మాత్రము ఇక్కడ ఈ గుడి మంచిగా కట్టించి చెత్త లేకుండా చూస్తే అదే 10,000, ఇంకేమొద్దు మాకు, అంతే చాలు. అసలు క్లీనింగే లేదు. అగో చెత్త చూడు ఎట్లా, ఇది వైతారింది, ఎప్పుడు పారుతూనే ఉంటుంది. దీనికి ఏమంటారు, ఎండిపోవడం ఉండదు. అది చెప్పండి. ఇప్పుడు 2 years కొత్త గవర్నమెంట్ వచ్చింది, ఎట్లా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత? మరి కాంగ్రెస్ వచ్చిన తర్వాత అస్సలు బాగలేదు, అస్సలే బాగలేదు. నేను మొహం కొట్టినట్టు చెప్తా. ఇంతకు ముందన్నా టీఆర్ఎస్ ఉన్నప్పుడు వారానికి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఉడిచిపోయేవాళ్ళు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. పట్టించుకుంటూ లేరు. కాదు, 4,000 పెన్షన్ చేస్తా, 5,000 పెన్షన్ చేస్తా, 6,000 పెన్షన్ చేస్తా అన్నాడు. ఏది ఇచ్చేది కూడా సరిగ్గా ఇవ్వడం లేదు. చెప్పు. అది కూడా టైంకి పడతలేదా? లేదు. అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? అప్పుడు కానీ బాగుండే. నేను దానికి దీనికి నేను విమర్శిస్తున్నా. సదుపాయాల గురించి చెప్తున్నా. ఏంటి ఇప్పుడు 4 రూపాయలు గవర్నమెంట్ నుంచి వస్తాయంటే ఇప్పుడు నేను చదువుకోలేదు, మరి నేను ఆ పెన్షన్ వస్తేనే కదా నేను బ్రతకాలి. నన్ను 3 వంచుకున్నారు. మా తమ్ముడు, మా చిన్నమ్మ, మా మేనమామ. వాళ్ళ దగ్గర ఒక నెల ఉండాలి, వాళ్ళ దగ్గర ఒక నెల ఉండాలి, వాళ్ళ దగ్గర ఒక నెల ఉండాలి. మరి నా మందులు ఏం చూసుకోను, నేనేం తినను, ఏం చెయ్యను చెప్పు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన 2016 రూపాయలు అవే వస్తున్నాయి. కాదు, ఇప్పుడు ఏదన్నా ఒక ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి అని అంటే ఆ ప్రభుత్వం వస్తే 4 పైసలు వస్తాయనే కదా ఆశతోటే కదా వేస్తాము. మరి ముందెందుకు మేము 4,000 ఇస్తాము, 6,000 ఇస్తాము అని చెప్పాలి? మేము అడగలేదు కదా, మేము అడిగి ఓటేయలేదు ఎవరిని. అనవసరంగా పబ్బం గడుపుకోవడానికి ఎందుకు చెప్పాలి? ఆమె ఎందుకు ఇవ్వాలి? ముఖం ఎందుకు చాటేయాలా? ఆశ పెట్టిండ్రు. ఏదో ఇస్తారా కేసి అన్నం వడ్డిస్తామని కూర ఉత్తగా వడ్డిస్తే అన్నం లేకపోతే ఎట్లాగా? సారీ, నేను తప్పు. కాంగ్రెస్ అయితే నాకైతే బాగానే ఉంది మేడం. పింఛన్ వస్తున్నాయి, అన్ని ఇస్తుంది. ఇది తెలియదు మేడం, నాకు తెలియదు మేడం. నేను దేనికి అప్లికేషన్ పెట్టుకోలేదు, నాకు అవసరం ఏం లేదు మేడం. సైకిల్ ఉంటే సైకిల్ ఇచ్చిండు కావాలంటే. టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇచ్చిండు. పింఛను 4,000 కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చిందిగా, అదే రన్నింగ్ అవుతుంది, వచ్చేస్తుంది. అంటే నేను అప్లికేషన్ పెట్టుకోలేదు. నాది 50 years మేడం. ఇంకా ఇంకెందుకు, ఇంతవరకు ఎవరు లేదు. నడుస్తుంది, మంచిగా నడుస్తున్నాయి. ఇక్కడ గెలిచేది మాత్రం కేసీఆర్ వస్తట్లున్నది. ఈ రేవంత్ రెడ్డి అయితే రాడు. ఆయన చేసింది ఏం మంచిగా లేదు. రేవంత్ రెడ్డి ఏం బస్ కిరాయి పెంచిండు, లేడీస్కి ఫ్రీ బస్ అని పెట్టిండు. ఆడవాళ్ళు చికెలు పట్టుకొని కొట్లాడుకుంటుండ్రు.
హైదరాబాద్ పెట్టిండు, ఇంట్లో గుల కొడుతుండు. పీడే కరెంట్ అని ఇచ్చిండు, ఇంట్లో గుల కొట్టిండు, రోడ్డు మీద కుక్కను పెడుతుండు. మరి ఆయన చేసింది ఏం మంచిగా ఉందని ఏం గెలుస్తాడు ఆయన? ఇంకా అది